తెలుసు రాత్రి నుంచి చాలా వర్షం ఉంది. ధర్నా ఉంటుందా ఉండదంటే డౌట్ కూడా మన వాళ్ళకి చాలామందికి డౌట్ ఉంది. వర్షం వచ్చినా సరే తడుచుకుంటే సరే మనం ధర్నా చేయాలని నిర్ణయం చేస్తాం. అదే పద్ధతిలో చాలా జిల్లాల నుండి మన వాళ్ళు ఎక్కువ మంది ఇలాంటి ధర్నాలో పాల్గొనడం కోసం వస్తారు. వాళ్ళందరికీ ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం ఒక 3 డిమాండ్ల మీద ఇవాళ ఇక్కడ ధర్నా చేసిన అందరికీ తెలుసు. ఒకటి, పెన్షన్ 6,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ ఒక ముఖ్యమైనటువంటి డిమాండ్. రెండోది, కొత్త పెన్షన్ మంజూరు అవ్వట్లేదు, ఆ కొత్త పెన్షన్లు మంజూరు చేయాలనేటువంటి ఒక డిమాండ్. మూడోది, తీవ్ర వైకల్యం కలిగినటువంటి వికలాంగులు ఉన్నారు. 15,000 మంది వీడియో తీస్తానని కొద్దిగా రూపాయల ప్రత్యేక అలవెన్స్ ఒకటి ఇవ్వాలనే 3 డిమాండ్ల మీదనే మనం ఇవాళ ఇక్కడ ధర్నా చేశాం. మనం రెగ్యులర్గా చాలా డిమాండ్ల మీద మనం మాట్లాడుతుంటాం, కానీ ఇవాళ ఈ ప్రత్యేకంగా ఈ 3 డిమాండ్లే ఈ మేడంతో సంబంధం ఉన్నటువంటి విషయాలు. అంటే ఆ 3 అంశాల మీదనే మనం ఇక్కడ ధర్నా చేశాం. లోపలికి పోయిన తర్వాత ఇదే కాకుండా ఇంకా జనరల్ విషయాలు చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మేడంతో మనం మాట్లాడాం. ఒకటి, మేడం చెప్పింది పెన్షన్ ఏదైతే పెంచాలని డిమాండ్ ఉందో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వికలాంగ సంక్షేమ శాఖ మంత్రి వెంటనే మాట్లాడేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేసి పెన్షన్ పెంచేటట్టు నా వైపు నుంచి ప్రయత్నం చేస్తాను ఇచ్చాను. ఇంకా రెండోది, మేడం పరిధిలోనే ఉన్నటువంటిది పెండింగ్ పెన్షన్, కొత్త పెన్షన్లు మంజూరు చేసే బాధ్యత మేడం దగ్గరనే పవర్ ఉంటుంది. ఒక 2 నెలల్లో మొత్తం కొత్త పెన్షన్స్ మొత్తం మంజూరు చేస్తామని చెప్పేసి కూడా మేడం హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే తీవ్ర వైకల్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 15,000కు సంబంధించిన దానిలో ఆల్రెడీ డేటా అదంతా వాళ్ళు సేకరిస్తున్నారు. ఇప్పటికే కొద్దిమందికి ఇస్తున్నాం. కాబట్టి మిగతా ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తాం. అట్లాంటి వాళ్ళు ఎవరైనా సివియర్ డిజేబుల్డ్ ఉండి జెన్యున్గా వెంటనే అవసరం ఉన్న వాళ్ళు ఉంటే, అట్లాంటి HIV AIDS వాళ్ళు కావచ్చు, ఇంకా తలసేమి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లాంటి వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకి వెంటనే శాంక్షన్ చేస్తామని చెప్పి వాళ్ళకి 20,000 రూపాయలు త్వరలో శాంక్షన్ చేస్తామని చెప్పేసి చెప్పారు. 3 అంశాల పట్ల మాట్లాడారు. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టింది. ఈ క్యాంటీన్లు మొత్తం మేడం పరిధిలోనే ఉంటాయి. మనం ఏమడిగామంటే అన్ని జిల్లాలలో ఒక్కొక్క క్యాంటీన్ అయినా సరే వికలాంగులకు కేటాయించాలని చెప్పేసి చెప్పాం. కంపల్సరీ ఆర్డర్స్ ఇచ్చి ప్రతి జిల్లాలో వికలాంగులకు ప్రత్యేకంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కేటాయిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే మహిళలకి ఇవాళ పెట్రోల్ బంకులు ఇస్తుంది గవర్నమెంట్, మహిళా సమైక్యల ద్వారా పెట్రోల్ బంకులు ఇస్తుంది. అట్లాంటి వికలాంగులకి ఇవ్వాలని చెప్పేసి మనం అడిగాం. ఇప్పటికే సిరిసిల్ల జిల్లాలో మహిళా వికలాంగులతో నడుస్తుందన్న. అంటే ఇంకా మిగతా జిల్లాలో వికలాంగులు ఎవరైనా ముందుకు వస్తే, ఒక గ్రూప్గా ముందుకు వస్తే ఆ పెట్రోల్ బంకులు కూడా శాంక్షన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వీటితో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్. 18,000 వికలాంగుల గ్రూపులు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఒక 3 నెలల్లో ఈ అన్ని గ్రూపుల 15,000 రూపాయల రివాల్వింగ్ ఫండ్ కింద గవర్నమెంట్ ఫ్రీగానే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసింది. కాబట్టి ఈ అంశాల పట్ల గవర్నమెంట్ సానుకూలంగా మేడం చాలా విషయాలు మాట్లాడి చాలా విషయాలు చేస్తుంది. ఏమైనా మనం ధర్నా చేయడం ద్వారా ప్రభుత్వం కొన్ని సమస్యలు పరిష్కారం చేయడం కోసం ముందుకు వచ్చిన విషయం మనం అందరం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే నైబర్హుడ్ సెంటర్ల గురించి అడిగాం మనం. ఇప్పటికొక 72 నైబర్హుడ్ సెంటర్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇంకొక 40 సెంటర్లు కొత్తగా రాష్ట్రంలో నైబర్హుడ్ సెంటర్లు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తుంది. ఈ అన్ని నైబర్హుడ్ సెంటర్లలో అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫిజియోథెరపీ కానీ, స్పీచ్ థెరపీ కానీ, ఇట్లా అన్ని రకాల థెరపీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు. అందులో పనిచేస్తున్న వాళ్ళకి పేదవాళ్ళకి సంబంధించిన కూడా మన వాళ్ళేమో మార్చి వరకు వచ్చిందని చెప్పారు. వాళ్ళ దగ్గర ఉన్న రికార్డు ప్రకారం మే వరకు ఇచ్చారు. జూన్ నెల మాత్రమే పెండింగ్ ఉందని చెప్పారు. వెంటనే కృష్ణమూర్తితో మాట్లాడి ఆ జీతాలకి వెంటనే ఇస్తామని చెప్పారు. వాళ్ళ వేతనాలకి ఒక 2 నెలల్లో 13,400 వాళ్ళకు పెరుగుతున్నటువంటి పరిస్థితులు నైబర్హుడ్ సెంటర్లు వీళ్ళకి సంబంధించి చాలా విషయాలు మనం డిస్కస్ చేసి వాటన్నింటినీ సానుకూలంగా మాట్లాడి పరిష్కారం కోసం CEO దివ్య మేడం ప్రయత్నం చేస్తామని చెప్పింది. కాబట్టి మిగతా విషయాలు మనం వెంకట మాట్లాడుతూ మిత్రులారా, ఇప్పటివరకు అనేక విషయాలు కూడా మన సెక్రటరీ అడవి గారు చెప్పారు. మరి దివ్య దేవరాజన్ గారు మంచి ఆఫీసర్, ఎందుకంటే మన శాఖ కూడా పనిచేసినటువంటి వ్యక్తి, మన గురించి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. CEO ఉండడం కూడా సంతోషకరమే. అయితే మీ అందరూ కూడా మన ఈరోజు ఇంత వర్షం వచ్చినా సరే ఇక్కడికి వచ్చి మన సమస్యలపైన, అంటే మన సంఘం అంటే అభిమానం, సంఘం అంటే ప్రాణంగా భావించేటోళ్ళు కూడా ఇక్కడ ఉంది.
అంటే ఆ విధంగా అంటే మన వికలాంగులు రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సమస్యలందరి కోసం కూడా యుద్ధం చేసేటటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంత వర్షంలో కూడా రాత్రి నుంచి కూడా తీవ్ర వర్షం వచ్చింది అయినా వచ్చారు తడుచుకుంటూ వచ్చారంటే ఎవరి కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరూ భవిష్యత్తు బాగుండాలి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మేము కూడా పోరాటం చేయాలనేది మీరు అందరూ వచ్చారు చాలా సంతోషకరము ఎంపీఆర్టీ రాష్ట్ర కమిటీ మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి అదేవిధంగా ఇప్పుడు డైరెక్టర్ గోపాలరావు గారితో మనం మాట్లాడాము ఎవరైతే మన ఆర్గనైజేషన్లో ఎవరైతే కొన్ని రోజుల నుంచి అన్నీ ఉండి కూడా పిక్చర్ రానటువంటి వాళ్ళు ఉంటే నా దగ్గర పంపించండి నేను చేసి పెడతాను అన్నాడు కంపల్సరిగా మన వాళ్ళు జెన్యున్గా ఎవరైతే మన సంఘం ఉంటారో వాళ్ళని పంపిద్దాము ఆయన చేసి పెడతానని చెప్పిండు ఆయన వాగ్దానం చేసిండు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నాకు ఒకళ్ళకి ఇచ్చారు వాళ్ళు ఇప్పుడే చేసి పెట్టాలని చెప్పిన పంపించాను అన్నారు కాబట్టి ఎందుకంటే మనం ఇక్కడికి ఇంత వచ్చినాం ఏదో ఒకటో రెండో మూడో తక్షణమే సమస్య పరిష్కారం అయితే వాళ్ళు కూడా సంతోషపడతారు మనం వచ్చినందుకు కూడా ఇది జరిగింది అనేది ఉంటుంది కాబట్టి మరి మన పోరాటంలో రాష్ట్ర కమిటీ పోరాటంలో ఇంకా జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి మీరు ఇంకా అంటే ఇంకా ఎక్కువ మంది రావాల్సింది ఉంది కానీ తక్కువ వచ్చిన మన బాధ ఏం లేదు ఎంతమంది వచ్చినా సరే మనమైతే పోరాటం చేసాం పోరాటం ద్వారా మనకి ఇప్పుడు మేడం హామీలు ఇచ్చింది ఆ కంపల్సరీగా నెరవేరుస్తానని చెప్పింది కాబట్టి అంటే పోరాడితే పోయేది ఏమున్నది ఏమీ ఉండదు ఏముండదు వచ్చినాం 1 గంట 2 గంటలు కొంచెం ఆకలి అవుతాం దారి వర్షం దర్శనం కానీ కొన్ని సమస్యలు అయితే వాళ్ళ దృష్టికి పోయినాయి పరిష్కారం అయితే కొద్ది గొప్ప అయితే మనకు న్యాయం జరిగింది కదా లేకపోతే నాకేమవుతుందిలే అందరు రావట్లేదు కదా నేను ఎందుకులే అనుకుంటే అందరూ ఎవరు కావాలనుకుంటే ఇక్కడ ఎవరు ఉండరు మళ్ళీ ఇప్పుడు ఈ 75 సంవత్సరాల నుంచి వచ్చిన కదా అట్లనే ఉంటాయి ఈ రోజున 4016 వస్తుంది అది ఎట్లా వస్తుంది పోరాటం చేయబట్టే వస్తుంది ఇప్పుడు 6000 రావాలంటే ఉడికిన ఇళ్ళ నుండి అందరికి వచ్చి నాకు వచ్చాను ఉంటే కాదు ఈ రోజున ఆమె సీఎం గారి దృష్టికి తీసుకుపోతాను కంపల్సరీగా అంటే నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పింది